నువ్వు వెళ్ళమ్మా. రామ్మా. వదినా, నువ్వు కోరుకున్నట్లే నా బిడ్డ నీ ఇంటి కోడలై వచ్చింది. దాని కాపురం కలకాలం బంగారం అయ్యేటట్లు దీవించు తల్లి. అత్తయ్య ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడే బాబు. రాజా, ఏమిటి నాన్న? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. చెప్పండి. కమల నీకేమవుతుంది? భార్య అంటే? నా జీవితంతో ముడిపెట్టుకున్న మరొక జీవితం. అందుకేనా మాట్లాడకుండా పైకి వచ్చేసావు? ఏదో ఆలోచిస్తూ వచ్చేసాను నాన్న. అలా అంటే వీల్లేదు. భర్తగా నీ బాధ్యతల్ని ఇక మీదైనా నువ్వు గుర్తించడం మంచిది. మరి నీకు పెళ్ళైన విషయం సుశీలతో చెప్పావా? లేదు. చెప్పకుండా దాచుకోవటంలో అర్థం లేదు నాయన. ఆ అమ్మాయిని పెళ్ళాడతానని మాటిచ్చానన్నావుగా. ఇప్పుడు కమలతో నీ వివాహం జరిగిపోయిందైన వార్త ఆ అమ్మాయికి చెప్పడం కనీసం నీ ధర్మం కదూ. అవును. వెంటనే వెళ్ళి చెప్పు. ఈ ఇబ్బందుల నుంచి నువ్వు ఎంత త్వరగా బయటపడితే మీ ముగ్గురికి అంత మంచి. ఇంతకంటే నేనేం చెప్పలేను బాబు. వస్తాను. ఏమండి? ఏం లేదు, ఈవేళ నీకు ఉదయం ఇచ్చాను 20 రూపాయలు. అది రైవు బ్రహ్మాండమైన బ్రాకెట్ కాటన్ మార్కెట్ బాగా చేశాను అనుకో. ఇవ్వకివ్వక ఈ నెలలో 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ అడుగుతున్నారా? లోకం తెలిసే మాట్లాడుతున్నారా లేక వేళాకోళమా? ఇదేమిటే, నేను ఇచ్చిన 2 రూపాయలు తిరిగి ఇవ్వమంటే దానికి శోకాలు లోకాలు లోను. శాంతం, ఇలా మాట్లాడకండి. నెలాఖరున ఇంత సంసారాన్ని ఎలా ఈడ్చుకొస్తున్నారనే ఆలోచన అయినా ఉందా? ఆలోచించి నన్ను ఏం చేయమంటారే? నేను కూడా ఈ కుక్కలు ఉదయం ఏడుస్తున్నా. ఉద్ధరిస్తున్నారు. 4 రూపాయలు చేతికి దొరికితే ఆ కాటన్ మార్కెట్కి హారతిచ్చి కొంపకు చేస్తున్నారు. నీకు అది ఒక్కడే తెలుసు. నేను ఎందుకు అలా చేస్తున్నాను నీకేం తెలుసు? శాంతం, 4 రూపాయలు 20 రూపాయలు చేద్దామని నా ఉద్దేశం. బాగుంది. మబ్బులో నీళ్లు చూసుకొని ముంతలో నీళ్లు పారబోసుకున్నట్టు. నన్ను ఏం చేయమంటావే? నా కర్మ లాగాలింది. మీ కర్మ కాదు, కాలేదు నా కర్మ. ఒక్క ఆడబిడ్డ మగాడిలా ఉద్యోగం చేసి ఇంత గుంపులు మేపుతుంటే దిగులు లేకుండా తిని జూదాలాడుతున్నారు. మిమ్మల్ని చూసే చెట్టంత కుర్రాడు వాడు చెడిపోయాడు. అదిగో ఆ మాట ఏమవుతుంది నీకు 1,00,000 సార్లు చెప్పాను. వాడు సంపాదిస్తేనే వద్దున్నారటే. ఆవు చేలో మేస్తే తోడ గట్టిలు మేస్తుందా? తండ్రి ఎంతో కొడుకంత. వాడిని చూసి ఆ చిన్న పిల్ల బరి తెగించి కూర్చుంది. మన సక్రమంగా ఉంటేగా. అయితే అందరూ నా మూలాన్ని చెడిపోతున్నారంటావు. ఉదయాన్నే ఆ చెట్టు కింద కూర్చుని నడుము నురిగేలాగా దస్తావేజులు రాసి రాసి నా చావు నేను చేస్తుంటే అందరిపైన నాయకులు చూడతాను. బుద్ధి తక్కువ దానా? ఇంకెవరిని తీసుకుంటామంటాడు? ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా పిల్లలు ఏమవుతున్నారని చూసుకునే బాధ్యత తండ్రికి లేదటండి. ఆ చిన్న పిల్ల మధ్యాహ్నం అనగా వెళ్ళింది. రాత్రి 10 అవుతున్నా ఇంతవరకు రాలేదు. అడిగేవాళ్ళెవరు? మాట్లాడితే బుద్ధి లేనివాడు. అవును, బుద్ధి ఉంటే ఇంకా ఎందుకు బ్రతుకుంటాను? ఈ ఘోరం అంతా ఎందుకు చూస్తాను? ఎక్కడికి వెళ్తాయే? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఏం కూర్చో అదుపు ఆజ్ఞ అనేవి మొదటి నుంచి ఉండాలి. ఇన్నాళ్ళు దాని మాటే పట్టించుకోకుండా ఈ ఒక్కరోజు దండించగానే దానిలో మార్పు వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. అసలు మీ విషయం తీసుకోండి. అమ్మ నెత్తి నోరు బాదుకుంటున్నా మీ జూదాలు లాటరీలు మానుకున్నారా? మీరు మారారా? మాట్లాడారా నాన్న?
కొట్టే అధికారం ఉంది కనుక కొట్టారు అంతేగా. ఎక్కడికి వెళ్ళాలని అడిగితే తన ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిందట. పళ్ళు రాచేస్తాను జాగ్రత్త. చిన్నపిల్ల కదా తెలియకనంటుంది. లేకలా లోపల పద. చిన్నపిల్ల నువ్వు పోవా ముందు. కళ వయసులో ఉన్న ఆడపిల్ల ఒక్క తప్పుటడుగు వేస్తే చాలు దాని బ్రతుకంతా తప్పులతోనే తడిసిపోతుందమ్మా. అరిటాకు చిరిగినా ఆడది చెదిరినా ఎందుకూ పనికిరాదు. మనం ఏ తప్పు చేసినా ఆ తల్లి కన్న బిడ్డలని అమ్మని ఆడిపోసుకుంటుంది ఈ లోకం. కనీ పెంచిన వాళ్లకు కన్నీళ్లు తెప్పించకు. నా మాట విని ఇంకెప్పుడు ఇలా చేయకు. ఏమిటి బావా అలా ఉన్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. సుశీల, నీకు నేను ద్రోహం చేయలేను, కమలతో కాపురం చేయలేను. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోను సుశీల, ఎవరితో చెప్పుకోను. సుశీల, అయ్యా ధర్మారావు గారు, ధర్మారావు గారు ఎవరు అడిగారు. నాకు తెలుసు, గన్ షాట్ రామయ్యని ఈ ఊళ్ళో మోతమోగే పేరును చూశారు. అది మందే. పైగా మీ ఆఫీసులో పనిచేస్తున్న సదరు సుశీల అస్మదీయ డాటరు. ఓహో, మీ అమ్మాయేనా? అవునండి. రండి లో. కూర్చోండి. మహారాజులా కూర్చుంటాను. మన ఇంట్లో మనకు సంఖ్య ఏమిటండి? ఆహా, తమ కోడలు రాబోతున్న మా సుశీల అదృష్టమే అదృష్టం. అంతే కదండి. లక్షలు మింగి తేపేవాళ్ళు మీరు, ఏదో లక్కీ బ్రాకెట్ల కోసం ప్రాకులాడేవాళ్ళం మేము. మీకు మాకు సంబంధం కుదిరిందంటే అదంతా ఆ దేవుడు మ్యాజిక్కే కదండి. అయినా ధర్మారావు గారు, అసలు విషయం చెప్పేస్తున్నా. మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలాగో మాకు నచ్చ చెప్పి ఒప్పించాడు. అయినా ఆడపిల్ల వాళ్ళం గనక
ఏదో ముఖాముఖి మాట్లాడుకుంటే. అర్థమైంది. చూడండి రామయ్య గారు, బాబు గారు, అమ్మగారు పిలుస్తున్నాడు. ఇప్పుడే వస్తా. నువ్వు అమ్మా ఎందుకు పిలిచావట? అసలు విషయం వాళ్ళతో చెప్పేస్తారేమోనని. చెప్తే వద్దు మామయ్య, వద్దు. నా మాట వినండి. వాళ్ళతో ఆ విషయం బాగా చెప్పాలి కానీ మనకు ఆ హక్కు లేదు. ఎందుకు లేదు? వాడు చెప్పడు, మనము చెప్పకూడదు. ఎన్ని రోజులమ్మా ఈ ముసుగులో గుద్దులాట? అది కాదు మావయ్య, చెప్పడానికి ఆయనకి ఇష్టముందో లేదు. అసలు ఆయన మనసులో ఏముందో మనకు అర్థం కావటం లేదు. వాడి మనసుతో మనకేమిటమ్మా సంబంధం? అలా అనకండి మావయ్య. బావకి ఇష్టం లేని పని చేసి ఆయన సుఖాన్ని చెడగొట్టడం వల్ల మా ఇద్దరికీ బాధే అవుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు భార్యాభర్తలైన తర్వాత దగ్గర అవుతుంటే మేము భార్యాభర్తలైన తర్వాత దూరం అయిపోయామని ఇప్పటికే కుమిలిపోతున్నాం. ఈ మాట చెప్పి నన్ను దూరం చేయబోకండి మావయ్య, దూరం చేయబోకండి. సరేనమ్మా, చెప్పండి. చూడండి రామయ్య గారు, అబ్బాయి ఇంటికి రాగానే మీకు కబురు చేస్తాను. అన్ని విషయాలు వాడు ఎదురుగానే మాట్లాడవచ్చు. అందేముందండి, మీ మాట అంటేనే ప్రామిసరీ నోటు. అయినా వాళ్ళిద్దరికి ఆ 3 ముళ్ళు ఎంత త్వరగా వేయించేస్తే అంత మంచిది. ఏం చేతంటారా, మనం ఆలస్యం చేశామనుకోండి, ఈలోగా వాళ్ళు ఆహా అనుకున్నారనుకోండి, అప్పుడు వస్తుంది లిటిగేషన్. ఇవన్నీ మీకు తెలియనివి కావు. వస్తాను.